వారు జీవితంలో ఒక్కసారే స్నానం చేస్తారట. ప్రతిరోజు స్నానం అనేది మనకు అలవాటు. కానీ ఒక తెగ ప్రజలు జీవితంలో ఒకే ఒక్కసారి స్నానం చేస్తారట. మన శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్తున్నప్పుడు చెమట వస్తుంది. ఆ చెమట విపరీతమైన దుర్వాసన ఉంటుంది. అలాంటప్పుడు మన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. దానికి ఉన్న ఏకైక మార్గం స్నానం. మనలో చాలా మంది స్నానం చేయకుండా ఉండలేరు. కొందరైతే ఉదయం సాయంత్రం కూడా స్నానం చేస్తారు. శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే రోగాలకు అంత దూరంగా ఉండొచ్చు. ఒకవేళ సరిగా స్నానం చేయకపోతే చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కొందరు వేడి నీటిని, ఇంకొందరు గోరువెచ్చని నీటిని, మరికొందరు చల్లటి నీటిని ఉపయోగిస్తారు. కొన్ని తెగలవారు వారి నివాస ప్రాంతాలను ఆధారంగా చేసుకొని స్నానాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఏ తెగ కూడా జీవితంలో ఒకేసారి స్నానం చేసిన దాఖలాలు లేవు. కానీ ఆఫ్రికా ఖండంలోని నమీబియా ప్రాంతంలో హింబా తెగకు చెందిన మహిళలు జీవితంలో ఒక్కసారి స్నానం చేస్తారట. పైగా వివాహాల టైంలోనే ఆ స్నానం చేయడం విశేషం. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం నీటి కొరత. అది కూడా పెళ్లి రోజున మాత్రమే వారు స్నానం చేస్తారు. మిగతా రోజుల్లో సుగంధ ద్రవ్యాలతో రూపొందించిన పొగతో దేహాన్ని శుభ్రం చేసుకుంటారు. చర్మాన్ని కాపాడుకునేందుకు వెన్న, ఎర్రటి మట్టి మిశ్రమంతో రూపొందించిన ఒట్టిజే అనే పదార్థాన్ని దేహానికి రాసుకుంటారు. అందువల్లే వారు ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉంటారు. యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు తమ దేహాన్ని కాపాడుకోవడానికి ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అంతటి నీటి కొరత ఉన్నప్పటికీ వారు అక్కడే ఉంటారు. ఇలా ఎందుకు ఉండటం అని క్వశ్చన్ చేస్తే, పుట్టిన ఊరితో మమకారం తెంచుకోవడం అంటే తల్లికి దూరమైనట్టే అంటారు. వీరు వేట, వ్యవసాయం ఇంకా రకరకాల పనులు చేసి జీవనం సాగిస్తూ ఉంటారు. వీరంతా కూడా సమూహ జీవితాన్ని ఇష్టపడతారు. వీరిలో అక్షర జ్ఞానం ఉండదు. చదువుకోవడాన్ని వీరు ఇష్టపడరు. అందువల్లే వీరిలో దాదాపు నిరక్షరాస్యులే ఉంటారు.